చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నిశిరాత్రిలో నిశాచరులు దొంగదాడులు చేస్తుంటే దేశానికే కంచిగా మారి శత్రుమూకలపై దండయాత్ర చేస్తూ రణరంగంలో రాక్షస సంహారం చేస్తూ నేల కురిగిన అమరుడా, భయమెరుగని శూరుడా, మాతృభూమి దేశ పౌరుల కోసం అహోరాత్రులు పోరాడుతూ అసువులు బాసిన ఓ యోధుడా, సమరంలో నీ మరణం అమరం, నిన్ను ఎన్నటికీ మేము మరువం. కర్మభూమిలో పుట్టి యుద్ధ భూమిలో గిట్టినా నీకు మరణం లేదు, నీకు మరణం లేదు. మా ప్రశాంతతకు కారణం నువ్వు, మా ధైర్యం నువ్వు, మా స్థైర్యం నువ్వు. మృత్యువులోనూ వేడలేదు నిన్ను చిరునవ్వు. దివి నుంచి భువికి మా కోసం వచ్చిన ఓ వీరుడా, తిరిగి దివికేగిన మీ ఆత్మకు శాంతి కలుగునుగాక. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హలో సార్, నమస్కారం సార్. ధైర్యం ఉంటుంది సార్, వెళ్ళిపోయా స్వామి. ఎందుకు ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు. వాళ్ళ ఫాదర్ సార్. నమస్తే సార్. దేశం కోసం చనిపోయాడు సార్, కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే ఉన్నా కూడా కూడా సార్, ఇద్దరు ముగ్గురు అంటే ఇలా బాధపడినా సార్. ఏం చేయాలి? సరే సార్, సరే సరే. దేవుడు మీతో ఉంటాడు, ధైర్యంగా ఉండి అందరం మీతో ఉంటాం. సరే మీరేం అధ్యయన పడుతుంది, ధైర్యంగా ఉండాలి. సరే మీ త్యాగాలకి ధైర్యంగా ఉండి మీరు అవసరం. సరే. భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు తేజం వీర జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీనాయక్ అగ్నివీర్ జవానుగా భారత సైన్యంలో చేరారు. గురువారం రాత్రి సరిహద్దు వెంట పాక్ కాల్పులు జరపగా అగ్నివీర్ విభాగానికి చెందిన మురళీనాయక్ శత్రువుల గుండెల్లో తోటాలు పేలుస్తూ 5 శత్రు సైనికులను చంపి ప్రత్యర్థుల కాల్పుల్లో తాను మరణించాడు. ఆఖరి శ్వాస వరకు శత్రుమూకల సంహారంలో వీరత్వం చూపిన మురళీనాయక్ మృతి పట్ల యావత్ భారతావని దిగ్భ్రాంతికి గురైంది. మాతృభూమి సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన నాయక్ త్యాగం దేశం మొత్తం ఎప్పుడూ గుర్తించుకుంటుంది. మురళీనాయక్ మృతి వార్త తెలిసిన ఆయన తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఈ వీర జవాన్ ఈ దంపతులకు ఏకైక సంతానం కావటం గమనార్హం. మురళీనాయక్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మురళీనాయక్ తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. మంత్రి సవిత మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధ భూమిలో అసువులు బాసిన వీర జవాన్ మురళీనాయక్ మృతి దేశానికి తీరని లోటు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది నెంబర్ 1 న్యూస్.